Good morning. Welcome back to Prerana YouTube channel. I am Satish. In this video, we shall learn some 10 important grammar rules which we can use in the coming examinations like IBPS PO and Clerk. First, I want to thank Kishore, our student, who has helped me in making this video. First sentence. My friend wants to establish a cooperative store. The error is in the word establish. We don't use establish for a small place like a cooperative store or an ordinary shop. We use establish only for major companies, major organizations where we invest lakhs and crores of rupees, and the places which we want to run for a very long time. చాలా కాలం పాటు నడపాలనుకున్న వాటికి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మొదలుపెట్టే వ్యాపార సంస్థలకి, ఫ్యాక్టరీలకి, కర్మాగారాలకి మాత్రమే మనం ఎస్టాబ్లిష్ చెప్పాలి. కానీ చిన్న ప్రదేశాలైన చిన్న షాపు, కోఆపరేటివ్ దుకాణం ఇట్లా వాటికి ఎస్టాబ్లిష్ చెప్పకూడదు. ఓపెన్ అంతా ಯೂಸ್ ಮಾಡಬೇಕು. ಸೆಂಟೆನ್ಸ್ ಈಸ್ ಮೈ ಫ್ರೆಂಡ್ ವಾಂಟ್ಸ್ ಟು ಓಪನ್ ಎ ಕೋಆಪರೇಟಿವ್ ಸ್ಟೋರ್ ಆರ್ ಮೈ ಫ್ರೆಂಡ್ ವಾಂಟ್ಸ್ ಟು ಸ್ಟಾರ್ಟ್ ಎ ಕೋಆಪರೇಟಿವ್ ಸ್ಟೋರ್. ಸೆಕೆಂಡ್, ಈವೆನ್ ಐ ಗೋ ಟು ಬೆಡ್ ಅರ್ಲಿ ಐ ಆಮ್ ಸ್ಟಿಲ್ ಟೈರ್ಡ್ ಇನ್ ದ మార్నింగ్. ఇక్కడ ఎర్రరు ఫస్ట్ పార్ట్లోనే ఉంది, అంటే ఈవెన్లోనే ఉంది. ఉత్త ఈవెన్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కేవలం ఈవెన్ ఒకటే రాయకూడదు. దానితో పాటు ఇఫ్ అని, లేక దో అని, లేక వెన్ అని రాయాలి. ಬರೇ ಈವೆನ್ನಿಂದ ನಾವು ಸಬಾರ್ಡಿನೇಟ್ ಕ್ಲಾಸ್ನ ಫಾರ್ಮ್ ಮಾಡಿಕೊಂಡು ಇಂಟ್ರಡ್ಯೂಸ್ ಮಾಡಬಾರ್ದು. ಅದರ ಜೊತೆಗೆ ಇಫ್ ಆಗಲಿ ಬರಬೇಕು, ದೋ ಆಗಲಿ ಓಕೆ, ಆರ್ ವೆನ್ ಆಗಲಿ ಕೂಡ ಸರಿಗೋಗುತ್ತೆ. ಅಂದರೆ ಈವೆನ್ ದೋ, ಈವೆನ್ ಇಫ್, ಈವೆನ್ ವೆನ್ ಐ ಗೋ ಟು ಬೆಡ್ ಅರ್ಲಿ, ಐ ಆಮ್ ಸ್ಟಿಲ್ ಟೈರ್ಡ್ ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್. ಥರ್ಡ್, ಅವರ್ ಮೇನ್ ಎನರ್ಜೆಟಿಕ್ ಸೋರ್ಸ್ ಈಸ್ ನ್ಯೂಕ್ಲಿಯರ್ ಪವರ್. ಫ್ರೆಂಡ್ಸ್, ಹಿಯರ್ ಎನರ್ಜೆಟಿಕ್ ಈಸ್ ರಾಂಗ್. ಎನರ್ಜೆಟಿಕ್ ಮೀನ್ಸ್ to be active, to be full of enthusiasm, to be full of vigor, strength, stamina, not being lazy, ఇట్లాంటి అర్థాలు వస్తాయి. కానీ మనం చెప్పాలనుకున్నది ఇక్కడ ఒక న్యూక్లియర్ పవర్ అనే సోర్స్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ సోర్స్ లైక్ న్యూక్లియర్ పవర్. సో వీ షుడ్ యూజ్ ఎనర్జీ. ది అనదర్ రీజన్ ఈజ్ ఎనర్జీ మీన్స్ ద పవర్ వీ గెట్ ఫ్రమ్ ఆయిల్, సన్, కోల్, వాటర్, ఎయిర్ ఇట్లాంటి వాటికి ఎనర్జీ అనాలా. హుషారుగా, చురుగ్గా కదులుతూ ఉంటే ఎనర్జెటిక్ అని అనాలి. కాబట్టి మనం ఎనర్జెటిక్ ప్లేస్లో ఎనర్జీ అని పెడితే ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. 4, ద టీచర్ ఎంఫసైజ్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రామర్. హియర్ ద వర్డ్ విచ్ ఈజ్ ఎ ప్రిపోజిషన్ ఆన్ ఈజ్ నాట్ నెసెసరీ. వై? ఎంఫసైజ్ ಅಂದ್ರೇನೆ ಪುಟ್ ಎಂಫಸಿಸ್ ಆನ್ ಆರ್ ಪುಟ್ ಸ್ಟ್ರೆಸ್ ಆನ್ ಆರ್ ಗಿವ್ ఇంపార్టెన్స్ టు ಅಂತ అర్థ. ఎంఫసైజ్డ్లోనే మీకు ఆన్ అనే అర్థం వచ్చేసి ఉంటుంది. ఇంకొకసారి ఆన్ అనవసరం, కాబట్టి రిమూవ్ ఆన్. బట్ వెన్ యూ యూజ్ ఎంఫసిస్ విచ్ ఈజ్ ఎ నౌన్, యూ కెన్ యూజ్ ఆన్. ఎట్లాగా? దే లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్. దే లేడ్ ఎంఫసిస్ ఆన్ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. 5, లిటిల్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ డన్ టు సాల్వ్ ది ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లిటిల్ హియర్ ఈజ్ నెగటివ్. ఈ సెంటెన్స్కి అర్థము ఏమి ఎఫర్టు చేయలేదు అని వస్తుంది, బికాజ్ లిటిల్ వితౌట్ ఏ ఈజ్ నెగటివ్. నౌ ది ఎర్రర్ ఈజ్ ఇన్ ద వర్డ్ డన్. వీ డోంట్ యూజ్ డన్ వెన్ వీ యూజ్ సబ్జెక్ట్స్ లైక్ ఎఫర్ట్, ಅಟೆಂಪ್ಟ್, ಎಂಡೆವರ್. ಎಫರ್ಟ್ ಅಂತ, ಅಟೆಂಪ್ಟ್ ಅಂತ, ಎಂಡೆವರ್ ಅಂತ ಯೂಸ್ ಮಾಡಿದಾಗ ನಾವು ಡನ್ ಯೂಸ್ ಮಾಡೋದಿಲ್ಲ, ಮೇಕ್, ಮೇಡ್ ಅಂತ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಡನ್ ಪ್ಲೇಸ್ನಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮೇಡ್ ಯೂಸ್ ಮಾಡಿರಿ. 6th ಸೆಂಟೆನ್ಸ್, ದೀಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ ಕೆನ್ ಬಿ ಯೂಸ್ಡ್ ಈಸಿಲಿ. ದಿ ಎರರ್ ಈಸ್ can be used easily. Friends,
when we want to say that something is easily used or something is easy, ఏదైనా వస్తువు వాడడం సులభము, ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం సులభము అని చెప్పినప్పుడు మనము ఈజీ అనే మాట వాడాలి. అది ఎలా వాడాలంటే సబ్జెక్ట్ తర్వాత బీ వర్బ్ పెట్టి బీ వర్బ్ పక్కన ఈజీ రాసి ఈజీ తర్వాత 2 + వర్బ్ 1 వాడాలి. అంటే దీస్ కంప్యూటర్స్ ఆర్ ఈజీ టు యూజ్ అని చెప్పాలి. 7. ఈచ్ ఆఫ్ ద నర్సెస్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ తమిళనాడు. మనం మామూలుగా ఈచ్ వన్, ఎవ్రీ వన్ అనే పదాలు వాడినప్పుడు, అలాగనే బోత్ అనే పదం వాడినప్పుడు మనం వాటిని నెగటివ్గా చెప్పకూడదు. ఇక్కడ డిడ్ నాట్ కమ్ నెగటివ్గా అన్నాను, చెప్పకూడదు. ఎందుకంటే వాటికి వేరే మెథడ్స్ ఉన్నాయి వాటిని ఎలా చెప్పాలి అని. ఎలా చెప్పాలి అంటే మనము నెగటివ్ మాట ఉంది కాబట్టి నన్ అని వాడొచ్చు, నో వన్ అని వాడొచ్చు, ఇద్దరే ఉంటే నెయిదర్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ నేను నర్సెస్ అన్నాను అంటే నేను ఇద్దరే ఉన్నారని చెప్పలేదు, నంబర్ కూడా చెప్పలేదు. కాబట్టి ఇద్దరైతే కాదు, ఎందుకంటే ఇద్దరు ఉంటే ఈచ్ దాదాపుగా వాడము. ముగ్గురు నలుగురు అట్లా ఉన్నప్పుడు ఈచ్ వాడతాము. నేను ఈచ్ అన్నాను కాబట్టి 2 అయ్యిండకపోవచ్చు, 2 కాదు. 2 కానప్పుడు, 2 వస్తువులు, 2 మనుషులు, 2 ప్రదేశాలు కానప్పుడు మనము నెయిదర్ వాడకూడదు, నన్ వాడచ్చు. అందుకనే నన్ ఆఫ్ ది నర్సెస్ డిడ్ నాట్ కమ్ అనకూడదు, ఎందుకంటే ఇప్పటికే నన్ నెగటివ్ వచ్చేసింది. డిడ్ నాట్ కమ్ని పాజిటివ్గా చెప్తే డిడ్ కమ్ అవుతుంది. డిడ్ కమ్ అన్నా ఒకటే, కేమ్ అన్నా ఒకటే. కాబట్టి డిడ్ కమ్, డిడ్ నాట్ కమ్ అనేవి మామూలుగా క్వశ్చన్స్లో ఎక్కువగా వాడతాము. ఇదేమి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ చూపించే సెంటెన్స్ కాదు కాబట్టి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతోంది కాబట్టి దీనికి డిడ్ నాట్ కమ్, డిడ్ కమ్ అక్కర్లేదు, కేమ్ అంటే సరిపోతుంది. మొత్తం ఆన్సర్ వచ్చి నన్ ఆఫ్ ద నర్సెస్ కేమ్ ఫ్రమ్ తమిళనాడు. అనదర్ ఎగ్జాంపుల్, బోత్ కిషోర్ అండ్ పవన్ ఆర్ నాట్ ఫ్రమ్ కర్ణాటక అని చెప్పకూడదు. నాట్ తప్పు. ఇక్కడ బోత్ వాడినప్పుడు నెగటివ్గా నాట్ ಯೂಸ್ ಮಾಡಬಾರ್ದು. ಮತ್ತೇನನ್ಬೇಕು, ಇಬ್ಬರೇ ಇದ್ದಾರಲ್ಲ, ಪವನ್ ಒಬ್ಬರು ಕಿಶೋರ್ ಒಬ್ಬರು, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವೇನನ್ಬೇಕು, ನೈದರ್ ಪವನ್ ನಾರ್ ಕಿಶೋರ್ ಈಸ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ ಅಂತ ಅನ್ಬೇಕು. ರೈಟ್. 8th ಸೆಂಟೆನ್ಸ್, ಮೋಸ್ಟ್ ಫೀಮೇಲ್ಸ್ ವಾಂಟ್ ಟು ಕಂಟಿನ್ಯೂ ದೇರ್ ಕೆರೀರ್ಸ್ ಆಫ್ಟರ್ ದೇರ್ ಮ್ಯಾರೇಜ್. Here the word females is not correct. Ordinarily when we use females, it should be a scientific context or a technical context. సైంటిఫిక్గా టెక్నికల్ సందర్భాల్లో అయితే ఫీమేల్స్ వాడతాం. కానీ ఈ సెంటెన్స్ ఎలా ఉంది, సాధారణంగా ఆడవాళ్ళు పెళ్లి తర్వాత తమ కెరీర్ని కొనసాగించాలి అనుకుంటారు అన్నారు. అందుకని ఫీమేల్స్ వాడకూడదు, దాని ప్లేసులో విమెన్ అని వాడాలి. Let me share something here. Ordinarily, when we use females, it's considered to be somewhat indecent. ఇట్లాంటి సందర్భాల్లో ఫీమేల్స్ వాడడము కొంచెం ఇండీసెంట్గా భావిస్తారు. ఉదాహరణకు డాగ్ అనే మ్యాస్కులైన్ పదానికి బిచ్ ఫెమినైన్ ఫామ్ కదా, అంటే ఒక ఆడ కుక్కని బిచ్ అని అంటారు. నిజానికి కొన్ని దేశాల్లో ఇన్ సమ్ కంట్రీస్ వెన్ పీపుల్ యూజ్ బిచ్ అగెనెస్ట్ ఎ ఉమెన్, ఇట్ ఈజ్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్. దాన్ని చాలా తప్పుగా భావించి ఫైన్ కూడా వేస్తారు. సో ఓవరాల్ ద వర్డ్ ఫీమేల్ ఇన్ పర్టికులర్ కాంటెక్స్ట్స్ ఈజ్ ఎ వెరీ డెరోగేటరీ వర్డ్. డెరోగేటరీ అంటే అభ్యంతరకరమైన పదం. లెట్ us నాట్ యూజ్ ఇట్, లెట్ us సే మోస్ట్ విమెన్. అందుకని వీ డోంట్ సే ఫీమేల్ ఎంపవర్మెంట్, వీ సే విమెన్ ఎంపవర్మెంట్. We don't say female reservation bill, we say women reservation bill. Fine. 9. I want to apologize for my fault in typing the content. Friends, we don't use fault here because టైప్ చేసేటప్పుడు, రాసేటప్పుడు, ఏదైనా పదం పలికేటప్పుడు తప్పు జరిగితే దాన్ని ఫాల్ట్ అనకూడదు, మిస్టేక్ అనాలి. మరి ఫాల్ట్ ఎప్పుడు అనాలి అంటే ఏదైనా మెషిన్లో ఇబ్బంది వచ్చినప్పుడు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో ఏదైనా మిస్టేక్ అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు అప్పుడు, లేదంటే ఇతరుల క్యారెక్టర్లో ఏదైనా మనకు నచ్చని అంశం కనపడితే అప్పుడు మనము ఫాల్ట్ అని, ఫ్లా అని అనొచ్చు. కానీ ఏదైనా చిన్న విషయం చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు స్పెల్లింగ్లో తప్పు చేసినా, ఏదైనా వేరే వర్డ్ ఉపయోగించినా అది తప్పైనప్పుడు మిస్టేక్ అంటే చాలు. లైక్ ఆల్మోస్ట్ ఎర్రర్. 10. లాస్ట్ సెంటెన్స్. After 10 years he discovered that his partner had been stealing him. పైన చూస్తే ఈ సెంటెన్స్లో ఏమి తప్పు అనిపించదు, కానీ స్టీలింగ్ తర్వాత ఫ్రమ్ అని ఉండాలి.
వై. ఎప్పుడైనా మనము స్టీల్, స్టోల్, స్టోలెన్, స్టీలింగ్ అనే పదాలని వర్బ్స్గా వాడుతున్నప్పుడు ఎవరి నుండి దొంగతనం చేశాము, ఎక్కడ నుండి దొంగతనం చేశాం, ఏ ప్లేస్ నుండి దొంగతనం చేశానో చెప్పాలి. కాబట్టి నుండి అనే మాట తప్పకుండా వచ్చేలాగా చూసుకోవాలి. నుండి అనే పదాన్ని ఇంగ్లీష్లో ప్రిపోజిషన్గా ఫ్రమ్ అని చెప్తాం. మీరే గమనించండి, మనం ఒక వ్యక్తిని దొంగతనం చేస్తామా, కొందరిని దొంగతనం చేస్తామా, ఒక ఇంటిని దొంగతనం చేస్తామా? కాదు. ఇంటి నుండి దొంగతనం చేస్తాం, ఇంట్లో నుండి చేస్తాం, ఒక మనిషి నుండి కొన్ని వస్తువులు ఎత్తుకుపోతాం. కాబట్టి స్టీలింగ్ ఫ్రమ్ హిమ్, స్టీలింగ్ ఫ్రమ్ ద హౌస్, స్టీలింగ్ ఫ్రమ్ ద షాప్, స్టీలింగ్ ఫ్రమ్ దెమ్ ఇట్లా వాడాలి. సో యూజ్ ఫ్రమ్ ఆఫ్టర్ స్టీలింగ్. These are the 10 grammar rules that I wanted to share with you. Please watch the video, and more importantly, I expect you to comment on this video so that I can rectify my mistakes and improve further when I make another video. Thanks for watching. Please share it with your friends who also need help.